ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకా బాగా రెడీ అయ్యేదాన్ని కదా. కనిష్క, నేను ఆలస్యం చేసే కొద్దీ అపార్థాలు పెరిగిపోయేలా ఉన్నాయి. అందుకే సూటిగా నీకో విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. నేను నిన్ను ప్రేమించలేదు. ఏంటి? కనిష్క, నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు, వేరే అమ్మాయి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును కనిష్క, నేను ప్రేమించిన అమ్మాయి వేరు. ఆ విషయం గురించి క్లారిటీ ఇద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆ రోజు బస్ స్టాప్ లో ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు. అది నీకు కాదు కనిష్క. నేను వేరే అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో తను వెళ్ళిపోయి నువ్వు ఆ ఫ్లవర్ తీసుకొని నేను చెప్పిన మాటకి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇంట్లోకి వచ్చి చెప్పేశావు. నా అభిప్రాయం ఏంటో అడగకుండా ఇంట్లో వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టేశారు. నేను అసలు నిజం చెప్పే లోపే ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని అడ్వాన్స్ అయిపోయారు. బట్ ఎవరిని హర్ట్ చేయకూడదు అనేసే ఓపిక పట్టాను, కానీ డిలే చేస్తే మాత్రం చాలా మంది అప్సెట్ అవుతారని ఇలా నిజం చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఈ మాట చెప్పి నన్ను హర్ట్ చేస్తున్నావు కదా. నువ్వు చదువుకున్న దానివి, పైగా ఈ జనరేషన్ అమ్మాయివి. సిచ్యువేషన్ ఏంటో చెప్తే అర్థం చేసుకుంటావని ఇది చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ నిజం చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. మరి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా సిద్ధు. జరిగిన దానికి సారీ చెప్తున్నాను కదా. నీకు నిజం తెలియక ఆశలు పెంచుకున్నావు, దానికి కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలోకి వచ్చిన ఆడపిల్ల మీద ప్రేమ ఉండాలి, కానీ అసలు ప్రేమే లేకుండా నిన్ను యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం నువ్వే మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇంత సింపుల్ గా చెప్పేస్తే నేను తట్టుకుంటానని ఎలా అనుకుంటున్నావు సిద్ధు? నిజంగా నిన్ను ప్రేమించి అప్పుడు కాదు అంటే నా తప్పవుతుంది. అసలు నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు పొరపాటు పడి ఇప్పుడు నిజం తెలిసి బాధపడితే దానికి అర్థమే లేదు. సిద్ధు, నువ్వు అంత మనస్ఫూర్తిగా అంత ఇష్టంగా ప్రేమించిన ఆ లక్కీ పర్సన్ ఎవరో చెప్తావా? నా ప్రేమ విషయం ఇంకా తనకే పూర్తిగా చెప్పలేదు. అలాంటప్పుడు నేను తన గురించి చెప్పడం అనవసరం. తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఆ సంతోషాన్ని ముందు నీతోనే పంచుకుంటాను. ఎందుకంటే మా నాన్న మీ నాన్న కలిసిపోయాక మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండడంలో తప్పలేదుగా. సో విషయం అయితే ఇది కనిష్క, అందరికీ చెప్పి నచ్చ చెప్తాం అనుకుంటున్నాను. అందుకే అడ్వాన్స్గా ముందే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఉంటాను, బాయ్.